ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. పిల్లలకి వాటర్ తాపియచ్చు చిన్న పిల్లలకి అని. ఓకే. అది ట్రూనా? ఫాల్సా? ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫాల్స్. లెస్ దెన్ 6 months ఆఫ్ ఏజ్ పిల్లలు ఒక్క నీటి చుక్క కూడా అవసరం ఉండదు. ప్రొవైడెడ్ బయట టెంపరేచర్ 50 ఉన్నా పర్వాలేదు, 50 degrees ఆఫ్ టెంపరేచర్ లో కూడా బేబీస్ అండర్ 6 months ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ పైనే ఉంటారు. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీరు చెప్పినట్టు ఏం వైరల్ గా సర్క్యులేట్ అవుతుందంటే, పొద్దున్న లేవగానే అందరి పిల్లలకి 1 month ఆఫ్ ఏజ్ ఉన్న పిల్లలకి కూడా వేడి నీళ్ళు తాపిస్తే మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతారని చెప్తున్నారు. దట్స్ ఎ టోటల్ నో. ఎందుకంటే ఆ పిల్లల కిడ్నీస్ ఇంకా డెవలప్ అయి ఉండవు. మనం ఇచ్చే వాటర్ లో ఉన్న సోడియం లో కిడ్నీస్ తీసుకోలేదు. సో కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పొటాషియం లెవెల్స్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాని వల్ల బ్రెయిన్ ఎడిమా వచ్చి డెత్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో స్ట్రిక్ట్ నో ఫర్ వాటర్ బిలో 6 months ఆఫ్ ఏజ్. ఓకే. పిల్లలు పాలు తాగేశాక అట్లా అమ్మలు ఎత్తేసుకొని వాళ్ళు ఊపేస్తూ ఉంటారు, వాళ్ళు పడుకుంటారని అనుకుంటారు. అది అలా చేయడం కరెక్టేనా? అట్లా ఇట్లా వేసేసి ఊపేయడం అంటే ఊపకూడదండి, కానీ పాలు తాగించిన తర్వాత ఖచ్చితంగా బేబీస్ ని భుజం మీద ఎత్తుకొని తట్టాలి. మనం బర్పింగ్ అంటాం, అంటే తడితే వాళ్ళు ట్రైన్ పుదిస్తారు. అది తీసిన తర్వాతే కింద పడుకోబెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం 15 minutes అయింది భుజం మీద ఎత్తుకొని ఇంకా ట్రైన్ పు తీయట్లేదు, అది తీసే వరకు ఎత్తుకోవాలంటే అవసరం లేదు. యూజువల్ గా ఫస్ట్ 5-10 minutes లోనే మనం ట్రైన్ పు తీసేస్తే దాని తర్వాత కింద బిస్తర్ పైన వేసేయచ్చు. ఒకవేళ ఇంకా తీయకపోతే 15 minutes వరకు ఉంచుకొని కింద పెట్టాలి. కానీ ఎక్కువగా ఊపేయడం లాంటివి మాత్రం చేయకూడదు, జస్ట్ తట్టాలంటే. న్యూ బోర్న్ బేబీస్ కి ఫోటోషూట్స్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఫోటోషూట్స్ లో ఏంటంటే వాళ్ళని ఎట్లా కావాలంటే అట్లా చుట్టేస్తున్నారు. దాని వల్ల ఏం హామ్ ఉండదా పిల్లలకి? ఇట్ డిపెండ్స్ అండి, అంటే ఎంత బాగా డెలికేట్ గా హ్యాండిల్ చేస్తున్నారు పిల్లల్ని దాన్ని బట్టి ఉంటుంది. డెఫినెట్లీ అంటే దాని తర్వాత కూడా అంటే లాంగ్ టైం వరకు అట్లా చుట్టేసి పెడితే డెఫినెట్లీ ఇట్ విల్ కాజ్ డిస్కంఫర్ట్ టు ద బేబీ. ఎందుకంటే చాలా ఫ్రెజైల్ గా ఉంటాయి బోన్స్ ఇవన్నీ. సో కొంచెం కంఫర్టబుల్ పొజిషన్స్ లో తీసుకుంటే బెటర్. సో జనరల్ గా కొంతమంది పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి, దానికి రీజన్ ఏంటి? ఓకే, అయితే ఫీవర్ లో ఫిట్స్ రావడానికి యూజువల్ గా లెస్ దెన్ 6 years ఆఫ్ పిల్లల్లో నేను మాట్లాడుతున్నానండి. 6 months నుంచి 6 years వరకు ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇన్మెచ్యూర్ డెవలపింగ్ బ్రెయిన్ కాబట్టి అది వచ్చే రిస్క్ ఉంటుందండి. దాంట్లో 2 types ఉంటాయండి, ఒకటి సింపుల్ అంటాం, ఒకటి ఏటిపికల్ అంటాం. అంటే సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం బేసికల్, అంటే ఒక్కసారి ఫిట్స్ రావడం అట్లాగా ఆ రిస్క్ ఉంటుంది. సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ కి యూజువల్ గా దాని తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ మా అబ్బాయికి ఎప్పటికీ ఫిట్స్ వస్తాయి లేదా మా అమ్మాయికి ఎప్పటికీ ఫిట్స్ వస్తాయంటే లెస్ దెన్ 1% ఆఫ్ పాపులేషన్ లో మాత్రమే ఇలా ముందుగా ఫిట్స్ వచ్చిన వాళ్ళే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే లేదు. లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ ఫిట్స్ డిసార్డర్ ఉండడం కానీ ఇట్లాంటివి ఉంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్. రెండో కారణం ఏంటంటే ఎప్పుడైనా ఫీవర్ లో ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ ఉందా కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఎప్పుడైనా పిల్లలకి ఫీవర్ లో ఫిట్స్ వస్తే డెఫినెట్ గా రష్ టు హాస్పిటల్ ఇమీడియట్లీ. రెండో విషయం ఏంటంటే అలా ఫిట్స్ రాగానే కొంతమంది నోట్లో పాలు పోసేయడం, చేతిలో ఇంకేదైనా కీస్ లాంటివి పెట్టేయడం, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. అండ్ నోట్లో పాలు పోయడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. అవునా? నోట్లో పాలు పోయడం కానీ ఏదైనా పెట్టడం కానీ అట్లాంటి వాటి వల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఫిట్స్ వచ్చాయనిపిస్తే వెంటనే భుజం మీద ఎత్తుకొని హాస్పిటల్ కి రష్ అవ్వాలి, నోట్లో ఏది పెట్టకుండా తీసుకొని వెళ్ళేంత వరకు ఎలా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్ చేయించుకుంటే బెటర్. ఓకే. సో కొంతమంది పిల్లల్లో పళ్ళు రావట్లేదు మా పిల్లలకి ఇంకా అనే కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఎన్ని మంత్స్ వరకు వాళ్ళకి పళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది? యూజువల్ గా పళ్ళు రావడం టీత్ ఎరప్షన్ అనేది 6 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కానీ మనం దాన్ని డిలే అయ్యాయి అని చెప్పే ముందు 13 నెలల వరకు వెయిట్ చేయొచ్చు. అప్ టు 13 months వరకు ఒక్క టూత్ కూడా రాలేదు అంటే దెన్ విల్ ఎవాల్యుయేట్, లేదంటే 13 months వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే. కొంతమంది పిల్లలు వేలు చీకేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళేమో అలా చీకూడదు అలవాటు అయిపోతుందని తీసేస్తూ ఉంటారు. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్? ఓకే, అయితే ఈ వేలు చీకడం అనే అలవాటు, నోట్లో వేలు పెట్టుకునే అలవాటు యూజువల్ గా 5 months ఆఫ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. నోట్లో వేలు పెట్టేసుకొని డ్రూల్ అయిపోతా ఉంటది సలైవా అంతా. ఇంకోటి వామిటింగ్ రిఫ్లెక్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అది ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అదొక డెవలప్మెంటల్ మైల్ స్టోన్ అండి. అప్పటి వరకు ఓన్లీ పాలపైనే ఉన్న పిల్లాడు నెక్స్ట్ సాలిడ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడని అర్థం. సో అది తీసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ మనం సాలిడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేబీ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. సో ఇట్ కెన్ కంటిన్యూ అప్ టు 1.5 years ఆఫ్ ఏజ్. అప్పటి వరకు మీరు నోట్లో వేలు పెట్టుకుంటే తీయాల్సిన అవసరం అయితే లేదు. జనరల్ కి పిల్లలు నడవడం అలవాటు పడడానికి బేబీ వాకర్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా అది హెల్ప్ అవుతుందా బేబీ వాకర్స్ వాళ్ళ పిల్లలు నడవడం నేర్చుకోవడానికి? లేదండి, ఇట్స్ ఎ మిత్. వాకర్ ఈజ్ డేంజరస్.
అది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యువర్ చిల్డ్రన్ ఎనీవే. అది ఎలాంటి హెల్ప్ ప్రొవైడ్ చేయదండి మీ పిల్లలకి. ప్రొవైడెడ్ ఇంకా హామే ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనకు గడపలు ఉంటాయి, ఇంట్లో గడపలు, లేదంటే ఏదైనా అడ్డు తగిలింది బోర్లా పడిపోతుంది, చాలా ఇంజూరియస్, హార్మ్ఫుల్. కొంతమంది పిల్లలు ఇట్లా 2 కాళ్ళు కంప్లీట్ గా నేల మీద పెట్టకుండా స్టార్టింగ్ అది యూజువల్ వాకర్ వల్లే డెవలప్ అవుతుందండి. ఆ డౌట్ వచ్చి ఇది అడిగాను. వాకర్ వల్లే, ఎందుకంటే కాళ్ళు మొత్తం నేల పైన ఆనవు, కానీ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. మోర్ వీల్స్ ఉంటాయి, అది పుష్ చేసేస్తా ఉంటది బేబీ. సో వాళ్ళు దానికి అడాప్ట్ అవుతూ ఉంటారు. సో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు యూస్ వాకర్స్. ఓకే. సో చిన్నపిల్లలకి ఏ ఏజ్ నుంచి మనకి ఎగ్స్ పెట్టడం కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్ పెట్టడం మనం 6 months of ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ వీ షుడ్ స్టార్ట్ విత్ యోక్, ఎల్లో పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అది నెమ్మదిగా వాటర్ లో అలా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టడం స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్ 9 months or 10 months of ఏజ్ కొంచెం చూ చేసే ఎబిలిటీ వచ్చినప్పుడు వైట్ పార్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. మీట్ కూడా అంతేనండి, మంచిగా స్టీమ్ చేసిన చికెన్ కానీ అట్లాంటివి ఆఫ్టర్ 10 months of ఏజ్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. షుగర్, సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన ఫుడ్స్ పెట్టొచ్చా? ఐడియల్లీ సాల్ట్ అండ్ షుగర్ షుడ్ బి అవాయిడెడ్ టిల్ 2 years of age. ఎస్పెషల్లీ ఫస్ట్ 1 year లో కంప్లీట్లీ 0 పెట్టాలి సాల్ట్ అండ్ షుగర్. మనం ప్రొవైడ్ చేస్తున్న ఫుడ్ లోనే దాంట్లో ఉండే సోడియం అవే సరిపోతాయి పిల్లలకి. బికాస్ ఇమ్మెచ్యూర్ కిడ్నీస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్సెస్ లోడ్ ఇవ్వకూడదు. కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ కూడా అవాయిడ్ చేయాలి పిల్లలు. ఫ్రూట్ ప్యూరీస్ ఇవ్వచ్చు మీరు, కానీ జ్యూసెస్ ఇవ్వకూడదు. సో కొంతమంది పిల్లలకి పప్పు ఉడకబెట్టిన నీళ్లు, గంజి ఇట్లా ఇస్తూ ఉంటారు, అది నిజంగా న్యూట్రిషియసా? డెఫినెట్లీ కాదండి. బికాస్ పప్పు ఉడకబెట్టిన నీళ్లు ఇవ్వడం వల్ల న్యూట్రిషన్ పక్కన పెడితే ఓన్లీ వాటర్ వెళ్తుంది బేబీకి. సో దాని వల్ల వాటర్ మోషన్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే అలా మీరు పప్పు పెట్టాలి, పప్పు వల్ల వచ్చే బెనిఫిట్స్ మీ బేబీకి ఇవ్వాలన్నప్పుడు ఉడకబెట్టిన తర్వాత దాంట్లోనే బ్లెండ్ చేసేసేయండి, అదొక పేస్ట్ లాగా చేసి అప్పుడు పెట్టండి. దట్ విల్ బి న్యూట్రిషియస్. ఓకే. సో పప్పులన్నీ కూడా కలిపి సెర్లాక్ లాగా తయారు చేసి ఇస్తారు. అండ్ బయట కూడా మనకి సెర్లాక్స్ దొరుకుతాయి. ఏది బెటర్? అండ్ బయట దొరికే సెర్లాక్స్ వల్ల మనకి నిజంగా అంత న్యూట్రిషియస్ గా ఉంటుందా? టు బి ఫ్రాంక్, హోమ్ మేడ్ సెర్లాక్ ఇస్ ద బెస్ట్. బయట దాంతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ చీప్, దిస్ ఇస్ న్యూట్రిషియస్, దిస్ ఇస్ అఫోర్డబుల్, దిస్ ఇస్ సూపర్ టేస్టీ. ఓకే, మనదే చాలా బెటర్ అండి. బయట దొరికే సెర్లాక్స్ లో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ మిక్స్డ్ ఉంటుంది, అది పిల్లలకి బాగా నచ్చుద్ది, కానీ అది న్యూట్రిషియస్ కాదు. మనం చేసినది ఓవర్ నైట్ మంచిగా అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు, బియ్యం అన్ని నానబెట్టుకొని ఒక 24 hours డ్రై చేసి తర్వాత రోస్ట్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి పెట్టుకుంటే దాని తర్వాత మనకు వీలు చూసుకొని ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకుంటున్నాడో బేబీ దాన్ని బట్టి పెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దెన్. ఓకే. కొంతమంది పేరెంట్స్ మా పిల్లలు పాలల్లో నేను ఈ పౌడర్ కలుపుదాం అనుకుంటున్నాను, బూస్ట్, బార్న్విటా ఇవన్నీ కలిపిద్దామని అనుకుంటున్నాను అంటారు. బట్ అందులో మోస్ట్లీ షుగర్సే ఉంటాయి. సో అలా వచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వద్దనే చెప్తానండి, తప్పకుండా ఓన్లీ మిల్క్ ఇవ్వండి సరిపోతుంది. దాంట్లో మీరు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీ చైల్డ్ అదర్ ఫుడ్స్ లైక్ మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా తింటున్నాడు, ఫుడ్ ఇంటేక్ బాగానే ఉంది, మిల్క్ కన్సంప్షన్ బాగానే ఉంది, ఇది అవసరం లేదండి. ఇంకా దిస్ ఇస్ జస్ట్ టు మేక్ ద మిల్క్ ఫ్లేవరబుల్ గా చేయడానికి ఇస్తాం, కానీ దాంట్లో న్యూట్రిషన్ ఏం. కానీ దాని వల్ల అలవాటు పడిపోతారు కదా పిల్లలు, ఆ పౌడర్ ఉంటేనే తాగుతాము అన్నదానికి. అందుకే అలవాటు చేయకపోవడమే బెటర్ అండి. ఫస్ట్ ఆ టేస్ట్ చూపించకపోతేనే బెటర్. సో పిల్లలకి హనీ ఇచ్చేస్తూ ఉంటారు, అది కరెక్టేనా? హనీ చాలా డేంజరస్ అండి, ఎస్పెషల్లీ లెస్ దెన్ 1 year of ఏజ్ లో హనీ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే హనీలో కొన్ని బొటులినం స్పోర్స్ అని అంటారు. ఆ స్పోర్స్ వల్ల బేబీకి ఇన్ఫాంట్ బొటులిజం అంటే పెరాలసిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. అంత డేంజరస్ అనమాట హనీ. ఆఫ్టర్ 1 year of ఏజ్ వాళ్ళకి మాత్రమే హనీ ఇవ్వాలి. బిలో 1 year నో షుగర్, నో హనీ. పిల్లలకి చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో సాంబ్రాణిలు వేసేస్తూ వాళ్ళకి ఇంట్లో పూజలు చేసేస్తూ ఉంటారు, లక్ష్మీదేవి పుట్టింది అనో లేకపోతే శుక్రవారమో అట్లా. అది వాళ్ళ మీద, వాళ్ళ లంగ్స్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సాంబ్రాణి పెట్టడం అనేది ఒక రాంగ్ ప్రాక్టీస్ అండి. బికాస్ అందులో నుంచి వచ్చే ఫ్యూమ్స్ వల్ల లంగ్స్ కి చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్ లో ఆస్మా ప్రోన్ ఉంటారు వాళ్ళు. ఆస్మా వచ్చే రిస్క్ చాలా హై ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలర్జన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు. అది ఎంతవరకు డిపాజిట్ అవుతున్నాయో లంగ్స్ లో మనకు తెలియదు. సో అలాంటి ప్రాక్టీస్ ఆపేసుకుంటేనే బెటర్ అండి. దోమలు కుడుతున్నాయని చెప్పి క్రీమ్స్ రాసేస్తూ ఉంటారు, సో అది కరెక్టా? దోమలు కుట్టడానికి క్రీమ్స్ రాయడం కన్నా ఫిజికల్ ప్రొటెక్షన్ ఇస్ మచ్ బెటర్. ఎస్పెషల్లీ అంటే యంగ్ ఏజ్ పిల్లలు మస్కిటో నెట్స్ దొరుకుతాయి. ఈవినింగ్ టైమ్ లో మీరు విండోస్ క్లోజ్ చేసి పెట్టేసుకొని నెట్ లో పెట్టుకుంటే ఫిజికల్ ప్రొటెక్షన్ ఇస్ ద బెస్ట్. ఆల్ అవుట్ లో అవి కూడా వద్దు. ఒకవేళ
మనం ఫిజికల్ ప్రొటెక్షన్ పెట్టే లోపే వచ్చేస్తున్నాయి అంటే కనుక ఆల్ అవుట్ ఇలాంటివి ఏవైనా ఆన్ చేసి పెట్టినప్పుడు బేబీని బయటికి తీసుకొని వెళ్ళండి. ఒక టైం పీరియడ్ వరకు పెట్టుకున్న తర్వాత మస్కిటో బ్యాట్స్ ఇవన్నీ మనకు చాలా దొరుకుతున్నాయి కదా, అప్పుడు రూమ్ లో అంతా ఎంటీ అయిపోయింది, ఇంకా మస్కిటోస్ లేవు అన్నప్పుడు బేబీని తీసుకొచ్చి మళ్ళీ ఆ రూమ్ లో పడుకోబెట్టుకుంటే సేఫ్. బేబీ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఆన్ చేసి పెట్టడం వల్ల ఆ స్మెల్ కొంచెం బేబీ ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో పిల్లల్లో కొంతమంది స్టార్టింగ్ అంటే పుట్టినప్పుడు వాళ్ళకి పాటీ ఒక కలర్లో వస్తుంది, ఓకే, అండ్ కొన్ని రోజుల తర్వాత నార్మల్ అవుతుంది, మళ్ళీ ఇంకొన్ని రోజులకి మళ్ళీ సేమ్ పుట్టినప్పుడు ఏ కలర్లో అయితే వస్తుందో అదే కలర్లో వస్తుంది అన్నప్పుడు లోపల ఏదో ఇన్ఫెక్షన్ వచ్చేసింది అని భయపడుతూ ఉంటారు. అది నిజమేనా? తప్పకుండా నిజమేనండి. ఎందుకంటే మనకి పుట్టినప్పుడు ఏమైపోతుందంటే ఆ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ లో ఏదైతే మోషన్ పాస్ చేస్తారో దాంట్లో చాలా పదార్థాలు ఉంటాయి. లైక్ బైల్ అంటాం, మన గాలిదాడ నుంచి బైల్ అనేది ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ బైల్ మన ఇంటెస్టైన్ లో ఉన్న కొన్ని సెల్స్, ఆ బేబీ స్కిన్, ఆ ఉమ్ము నీరు అన్ని మిక్స్ అయిపోయి ఆ గ్రీన్ కలర్ లో అది పాస్ చేస్తూ ఉంటారు. ఎవెన్చువల్ గా మన మదర్ మిల్క్ తీసుకొని గట్ మూవ్ అయ్యే కొద్దీ అదంతా డైజెస్ట్ అయిపోయి ఎల్లో కలర్ లో వస్తుంది మోషన్. దాని తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ లో వస్తుందంటే దాని అర్థం ఏంటంటే పొట్టలో ఏదో మైల్డ్ ఇన్ఫెక్షన్ రన్ అవుతుంది. అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాడీ మెకానిజం ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ని బయటకు పంపించదు, కాబట్టి ఇంటెస్టైన్ ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఫాస్ట్ గా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బైల్ అనే పదార్థం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. బైల్ డైజెస్ట్ అవుతేనే మనకి ఎల్లో కలర్ లో మోషన్ వస్తుంది. డైజెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఫాస్ట్ గా మూవ్ అవుతున్నప్పుడు ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లోనే ఎక్స్క్రీట్ అవుతుంది, సో గ్రీన్ కలర్ లోనే వస్తుంది. సో దట్ ఇండికేట్స్ ఇన్ఫెక్షన్. అలాగే లూజ్ మోషన్స్ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు కన్సల్ట్ యువర్ నియర్ బై పీడియాట్రిషియన్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు, మాకు తెలియని ఇన్ఫర్మేషన్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మా కోసం చెప్పినందుకు, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ అండి.